వెరీ గుడ్ మార్నింగ్ వ్యూస్. నమస్తే, నేను విజయ చంద్రిక. ఈవెన్ బ్రేక్ఫాస్ట్ న్యూస్కి స్వాగతం. నిజాన్ని ఎప్పుడు దాచేస్తే దాగదు అంటారు. అలాగే నిప్పును కూడా చేత్తో పట్టుకుంటే అది ఖచ్చితంగా మనల్ని దహించేస్తుంది. ఇప్పుడు అలాంటి దాచిన నిజమే నెమ్మదిగా ఎప్పటికైనా సరే నిజం బయటపడుతుంది, నిజమే గెలుస్తుంది అని అంటారు. కాబట్టి నిజం బయటపడుతోంది. ఆంధ్రప్రదేశ్లో ప్రజాస్వామ్యం పూర్తిగా అసలు దహించుకుపోయింది, అరాచకం రాజ్యం వెళ్తోంది అని గత 4.5 సంవత్సరాల పైచిలుకు ప్రతిపక్షాలు కానీ, విపక్షాలు కానీ, ప్రజలు కానీ, అనేక వర్గాలు కానీ గగ్గోలు పెడుతున్నారు, నెత్తి నోరు బాదుకుంటున్నారు. అసలు ప్రజాస్వామ్యం ఉందా, అది కూడా జగన్ పాలనలో అని చాలామంది అనేక సందర్భాల్లో మాట్లాడుతున్నా, సరేలే ప్రతిపక్షాలు ఎప్పుడూ కూడా అధికార పార్టీని విమర్శిస్తాయి కదా అని అందరూ అనుకున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే నిజంగా వాళ్ళు చెప్పిందే నిజం అనే పరిస్థితికి వచ్చేసింది. ఎందుకంటే గత కొన్ని రోజులుగా ప్రతిపక్షాలు తీవ్ర స్థాయిలో ఓటర్ల జాబితాకి సంబంధించి జరుగుతున్న అవకతవకలపై చాలా గట్టిగా పోరాడుతున్నారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్, బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి అసలు పూర్తి స్థాయిలో ఓటర్ల జాబితాకి సంబంధించి అవకతవకలపై ఎలా ఫామ్ 6, ఫామ్ 7 దుర్వినియోగాలు అవుతున్నాయి, ఫేక్ నెంబర్లు, డూప్లికేట్ చేయడాలు, మార్ఫింగ్లు, పూర్తి స్థాయిలో జనం సైన్యంగా చెప్తున్నటువంటి వాలంటీర్ల వ్యవహారం, సచివాలయ సిబ్బంది అక్రమాలు, ఇలా ఒక్కొక్కటిగా అనేక విషయాలు అనేక జిల్లాల్లో ఒక్కొక్కటిగా బయట పెడుతూ వస్తున్నారు. అయితే నిజంగా ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళ పోరాటం గట్టిగానే ఫలించింది. దాదాపుగా వాళ్ళు చెప్తున్నవి నిజమేనంటూ ప్రస్తుతం తాజాగా ఆంధ్రప్రదేశ్లో కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకుంటున్న చర్యలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. ఏదైతే ప్రధానంగా కలెక్టర్ పైనే వాళ్ళు వేటు వేశారు. సత్యసాయి జిల్లాలోని కలెక్టర్ గిరీషాపై సిఈసి చర్యలకు తీసుకుంది, సస్పెండ్ చేసింది, వేటు వేసింది. ఎందుకు? 2 సంవత్సరాల క్రితం తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నిక సందర్భంగా జరిగినటువంటి అక్రమాలపై ఆయన అప్పుడు మున్సిపల్ కమిషనర్గా ఉన్నారు. ఆయన పూర్తి స్థాయిలో అధికార పార్టీకి సంబంధించి ఏ విధంగా సహకరించారు, ఆయన లాగిన్ క్రెడెన్షియల్స్కి సంబంధించిన వ్యవహారం ఎవరికి ఇచ్చారు, దాని ద్వారా 30,000 ఓటర్ల జాబితాకు సంబంధించిన ఎపిక్ కార్డులు డూప్లికేట్ అయ్యాయి, మార్ఫింగ్ అయ్యాయి అన్నది నిజమని తేలడంతో ఆయన సస్పెండ్ చేశారు. దీంతో ఆ రోజు జనం నెత్తి నోరు బాదుకుంటున్న విషయం మరొక్కసారి నిజమని ప్రూవ్ అయింది. ఆ రోజు అభ్యర్థులు కానీ, పార్టీలు కానీ అందరూ కూడా ఇలా జరుగుతుంది, బస్సుల్లోంచి జనం వచ్చి ఇలా వేస్తున్నారు. ఆంధ్రజ్యోతి కూడా అనేక కథనాలు ప్రచురించింది, ఆ రోజు ప్రత్యేకమైన లైవ్లు చూపించింది. అలాగే ఈ మధ్యకాలంలో కూడా అధికారులని మీ లాగిన్ క్రెడెన్షియల్స్ మీ దగ్గర ఉన్నాయా అంటే ఐ డోంట్ నో అని అధికారులు చెప్పిన సమాధానానికి సంబంధించిన ప్రత్యేక కథనాలు కూడా ప్రచురించింది. ఒకసారి మనం వెళదాము వెనక్కి. ఆ రోజు తిరుపతి ఉప ఎన్నిక జరుగుతున్నప్పుడు ఏం జరిగింది అనేది. ప్లీజ్ ప్లే ద బైట్. ఏ ఊరు నుంచి వచ్చారు? చౌడేపల్లి నుండి. చౌడేపల్లి. ఎందుకు వచ్చారు? మేము టూర్ పోయేదానికి వచ్చినాం. ఏ టూర్? ఏ ఊరు? కాళహస్తి. కాళహస్తికి చౌడేపల్లి నుంచి బస్సులో పోవాలన్నా? మామూలు బస్సులు ఉన్నాయి కదా, ఆర్టీసీ బస్సులు ఉన్నాయి కదా. ఏమో తెలియదు సార్, వాళ్ళు మాట్లాడినారు, టూర్ అన్నారు, వచ్చినాము అంతే సార్. అమ్మా మీరు చెప్పండి. మేము అంతే అందరూ కాళహస్తికి పోవాలనుకుని వచ్చినారా? టూర్ పోయాక వచ్చినాం సార్. ఏ ఊరు మా? మస్తు కాళేశ్వరి కదా. ఒట్టి కాళహస్తినమ్మా? ఒట్టి కాళహస్తి మాత్రమే. మీరేమైనా డబ్బు కట్టినారు? టూర్ అంటే మామూలు డబ్బు కట్టాలి కదా. లేదు, ఫ్రీ టూరా? ఫ్రీగా దర్శనం. ఓకే అమ్మా, మీరు ఏ ఊరు నుంచి వస్తున్నారమ్మా? మేము పక్క పల్లి సార్, నంజంపేట. మీరు టూరేనా వచ్చి? అవును సార్, టూర్ వచ్చి. ఎప్పుడైనా కాళహస్తి చూసినారు మీరు? లేదు సార్. చూడలేదు. ఇప్పుడు దీనికి డబ్బులు ఏమైనా కట్టారమ్మా? లేదు సార్, ఫ్రీ అని చెప్పినారు. కాళహస్తి, చౌడేపల్లి నుంచి కాళహస్తి పక్కనే ఉండేది. టూర్కి అని చెప్తే 10 పుణ్యక్షేత్రాలు చూస్తారు. ఈ జిల్లాలో నుంచి ఈ జిల్లాలోకే టూర్ పేరుతో తిరుపతికి వచ్చి దొంగోట్లు వేసేందుకు ప్రయత్నం చేసే పరిస్థితి. అక్కడ కొంతమంది పాస్పోర్ట్ తీసుకోవడానికి వచ్చామని చెప్పి వందలాది మంది పాస్పోర్ట్కి వచ్చినట్టు చెప్పారు. మీరు ఏ ఊరు నుంచి? రైట్, చూశారు కదా, బస్సుల్లో భారీగా జనాన్ని తరలించి ఏ స్థాయిలో అక్రమాలకి పాల్పడ్డారు, దొంగ ఓట్లు వేశారు అన్నది ఆ రోజు ప్రత్యక్షంగా ఆంధ్రజ్యోతి ప్రజల ముందు కళ్ల ముందు ఉంచింది. దాన్ని ఇప్పుడు నిజం చేస్తూ 30,000 ఎపిక్ కార్డులు డూప్లికేట్ అయ్యాయి, దానికి అధికారులే స్వయంగా సహకరించారని ఆ రోజు మున్సిపల్ కమిషనర్, ప్రస్తుతం సత్యసాయి జిల్లా కలెక్టర్గా ఉన్న గిరీషాని కేంద్ర ఎన్నికల కమిషన్ సస్పెండ్ చేసింది. అంటే ఒక్కసారిగా అధికారులందరూ కూడా పచ్చివెలక్కాయ పడ్డట్టు అయింది. మరి ఇక మన పరిస్థితి ఏంటి? ఒక్క జిల్లా పరిస్థితే ప్రూవ్ అయిపోయింది, మిగిలిన 26 జిల్లాల్లో పరిస్థితిలో ఉన్న అధికారుల్లో ఇక మన పరిస్థితి ఏమిటి? శంకరగిరి మాన్యాలేనా అన్న ఒక టెన్షన్ కూడా వాళ్ళలో పట్టుకుంది. మరి అయితే సూత్రధారులను వదిలేసి పాత్రధారుల్ని పై చర్యలు తీసుకోవడం పైన కూడా ఒక చర్చ జరుగుతోంది. మరి ఈ చర్యల ద్వారా
మరి మిగిలిన వాళ్ళ పరిస్థితి ఏంటి? తీగలాగితే డొంక కదిలినట్టు మిగిలిన అందరూ కూడా బయటపడతారా? మరి ఎలాగైనా గెలవాలి, వై నాట్ 175 అన్ని ముఖ్యమంత్రి గారు చెప్తున్నటువంటి అంశానికి ఇప్పుడు ప్రస్తుతం కేంద్ర ఎన్నికల కమిషన్ తీసుకుంటున్నటువంటి చర్యలతో చెక్ పడుతుందా? మరి ఐఆర్ఎస్ అనంటే అయ్యో హుష్ అయ్యే పరిస్థితి వచ్చేసిన నేపథ్యంలో మనతో పాటు ఆ రోజు తిరుపతి పార్లమెంట్